అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. రాయలసీమ రాజకీయ ముఖచిత్రంలో సరికొత్త దృశ్యాలను చూడబోతున్నామా? ఈ ప్రాంతం మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారా? జనసేన బలోపేతం దిశగా అడుగులు పడుతున్నాయా? అందుకు ఆయన ఏం చేయబోతున్నారు? పార్టీ పటిష్టతకు పవన్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? అవి వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? రాయలసీమలో పట్టు బిగించేందుకు ఒక పద్ధతి ప్రకారం పావులు కదుపుతున్నారట జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా క్యాడర్ బేస్ ఏర్పాటు చేసుకునే ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. కడప కేంద్రంగా పార్టీ విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు కడప, అన్నమయ్య జిల్లాల్లో జనసేనకు పార్టీ కార్యాలయాలు లేవు. క్యాడర్ బలం కూడా అంతంత మాత్రమే ఉండటంతో ఇక దాన్ని పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నారట పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం హోదాలో రాయలసీమ జిల్లాలకు అందుబాటులో ఉండే విధంగా కడపలో క్యాంప్ ఆఫీస్ పెట్టాలనుకుంటున్నట్టు తెలిసింది. ఆ దిశగా అనువైన ప్రాంతం, భవనం కోసం వెతుకుతున్నారట. ఉప ముఖ్యమంత్రిగా అధికారిక హోదాలో ఇక నుంచి ఆయన అధికారులకు, ప్రజలకు అందుబాటులో ఉండేలా క్యాంప్ ఆఫీస్ను సిద్ధం చేయాలన్న ప్లాన్ ఉందట. ఆ మధ్య కడప జిల్లా టూర్లో పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు సంకేతాలివ్వగా ఇప్పుడు ఆ దిశలో సీరియస్ గానే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కడప, అన్నమయ్య జిల్లాల జనసేనకు ఒక సమన్వయకర్తను మాత్రమే నియమించారు పవన్. ఆ తర్వాత ఇక్కడ పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక పార్టీ బలోపేతానికి వ్యూహరచన మొదలుపెట్టారట పవన్. రాయలసీమలో ప్రత్యేకించి కడప జిల్లాలో బలిజ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లానే సీమలో పార్టీ విస్తరణకు కార్యక్షేత్రంగా ఎంచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో జనసేనకు ఇన్నాళ్లు నాయకుల కరువే కాదు, పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆఫీస్ సైతం లేదు. కార్యకర్తలున్నా వారిని ముందుండి నడిపే నాయకుడు లేక జనసేన డీలా పడుతుంది. అందుకే ఆ లోటును భర్తీ చేస్తూ దూకుడు పెంచాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అధికారికంగా డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయాన్ని కడపలో ఏర్పాటు చేస్తే ఇటు ప్రభుత్వ పరంగా ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు అటు పార్టీ బలోపేతానికి కూడా ఉపయోగపడుతుందని భావిస్తుందట జనసేన అధిష్టానం. డిసెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సభ్యత్వ నమోదు మొదలుపెట్టింది. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,45,000 మంది ఓటర్లుంటే కేవలం 7,300 మంది మాత్రమే జనసేన సభ్యత్వం తీసుకున్నారట. దీన్ని బట్టే పార్టీ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవాలంటున్నారు కార్యకర్తలు. ఇక మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలు నియమించే ప్రయత్నంలో ఉంది ప్రభుత్వం. కూటమి భాగస్వామిగా జనసేనకు 10% నామినేటెడ్ పదవులు దక్కాల్సిందే. కడప జిల్లాలో మొత్తం 10 మార్కెట్ కమిటీలున్నాయి. ఆ లెక్కన జనసేనకు 15 నుంచి 20 పదవులు దక్కుతాయి. ఆ ఎంపికల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి బలపడాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే గత ఎన్నికలలో పార్టీ కోసం నిబద్ధతగా పనిచేసిన వారిని గుర్తించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది అధిష్టానం. అయితే క్యాంప్ ఆఫీస్ కంటే ముందు పార్టీకి జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు కార్యకర్తలు. అంతా జనసేన అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే రాయలసీమ రాజకీయ ముఖచిత్రం ఎలా మారుతుందో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.